తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీ యొక్క కృషి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా కష్టపడి చదివినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు. క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి, స్థిరపడాలి అన్న వారి కోరిక ఈ రోజు తీరుతుంది. దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు చేపడతారు. తద్వారా ఒకంత ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పంటలు మంచిగా పండుతాయి. మీ పంటకు సరిపడా గిరాకీ కానీ లేదా అంటే మార్కెట్లో ధర కూడా విశేషంగా పలికే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు చాలా చక్కని రోజు. మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీకు తప్పనిసరిగా మార్కెటింగ్ పరిజ్ఞానం కావాలి. మీకు గతంలో కనుక మార్కెటింగ్ పరిజ్ఞానం ఉంటే కనుక దాన్ని ఉపయోగించుకుని మీరు ఏదైతే కమర్షియల్గా చేయాలని అనుకుంటున్నారో దానికి ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే కనుక ఉత్పత్తికి సంబంధించినటువంటి కొత్త మార్గాలు మీరు తప్పనిసరిగా అన్వేషించాలి. పాత పద్ధతిలోనే మేము చేస్తాము, ప్రొడక్టివిటీ ఇస్తాము అని అనుకుంటే కనుక ఒకంత వెనకబడే పరిస్థితి ఉంది. కాబట్టి కొత్త మార్గాలను మీరు అన్వేషించండి. ఐటీ రంగంలో మీ యొక్క ప్రతిభకు విశేషమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ పేరును విదేశాలకు వెళ్ళడానికి వారు సిఫార్సు చేసే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఇతర కంపెనీల నుంచి ఆఫర్స్ వస్తాయి. దాన్ని వదులుకునే ప్రయత్నం చేయకండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీ యొక్క కృషి, గత కొన్ని నెలలుగా మీరు చేస్తున్న కృషి ఈ రోజు ఫలితానికి వస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ మాటకు ప్రజాదరణ కలుగుతుంది. మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చూసినట్లయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తీవ్రంగా అంటే గత కొన్ని నెలల నుంచో లేదా తీవ్రమైన అనారోగ్య సమస్యలో ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. సమన్వయంతో, సామరస్య ధోరణితో పెద్దలతో సంప్రదించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. శుభవార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు. కోర్టు పరమైన లేదా అంటే ఇతర పరమైన ఏవైనా కేసులు ఉంటే కనుక అవి ఈ రోజు సమసిపోయి మీకు మంచి సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ రోజు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని తప్పనిసరిగా ఈ రోజు పూజించండి. వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారికి 5 ప్రదక్షిణాలు చేసి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. అది మీ యథాశక్తిగా. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు పరీక్షా ఫలితాలు విజయం సాధిస్తారు. అనుకూలంగా ఉంటాయి. క్యాంపస్లో సెలెక్ట్ అవుతారు. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు మీకు పదోన్నతులు వస్తాయి. ప్రమోషన్స్ వస్తుంది. దానితో పాటుగా మీ ప్యాకేజ్ పెరుగుతుంది. కొంతమందికి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానీ, కొంతమందికి విదేశాల ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలా వారి ఏ డిపార్ట్మెంట్ లో ఉంటారో ఆ డిపార్ట్మెంట్ లో హై రేంజ్ కి వెళ్లే అవకాశం కనబడుతోంది. ఇక్కడ మీకు శుభవార్తలు వింటారు. తరువాత వస్తు, వాహన, గృహ కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క పంటలు మంచి దిగుబడి వస్తుంది. దానికి సంబంధించినటువంటి ధర కూడా విశేషంగా పెరిగే అవకాశము. తద్వారా మీకు లాభాలతో పాటు ఆదాయం పెరిగే అవకాశము రైతులకు గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీ యొక్క పెట్టుబడులు విజయవంతంగా ఉంటాయి. మీ వ్యాపారాలు చాలా సక్సెస్ అవుతాయి. దానితో పాటుగా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా, బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా, భాగస్వామ్య ఒప్పందాల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా ఇవన్నిటికీ ఈ రోజు చాలా చక్కని రోజు. వృధా చేసుకోకండి. వాణిజ్యం పరంగా చూసినట్టయితే లాభదాయకంగా ఉంటుంది. పారిశ్రామికంగా చూసినట్టయితే ఉత్పత్తులు పెరుగుతాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకు గుర్తింపు లభించి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క నమ్మకాన్ని పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ తగ్గించి ఆహారం పట్ల కానీ, ఆరోగ్యం పట్ల కానీ తప్పనిసరిగా శ్రద్ధ తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా చక్కని అన్యోన్యమైన వాతావరణం నెలకొంటుంది. సమస్యలు తీరి ఒడ్డెక్కే పరిస్థితి గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం రోజు ఈ రోజు శనేశ్వరుడి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. శనేశ్వరుడికి సంబంధించి
రాహువుకు సంబంధించి నవగ్రహ ఆలయాల్లో ప్రత్యేకంగా దానాలు కానీ లేదా పూజలు కానీ చేయించుకోండి. అది మీ శక్తి అనుసారము. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క కృషి ఫలిస్తుంది. సైన్సు, గణితము, లా అంటే న్యాయశాస్త్రానికి, మెడికల్ కి సంబంధించినటువంటి విద్యార్థులకు విశేషమైన విజయంతో పాటు మీరు విదేశాలు వెళ్ళాలన్నా లేదా ఇక్కడ ఏదైనా కోర్సులో చేరాలన్నా, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా అన్నిటికీ మీకు ఇది అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులకు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు పంట సానుకూలంగా ఉంటుంది, ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి కాబట్టి ఒప్పందాలు చేసుకోండి. పెట్టుబడులకు కూడా ఇది అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. వాణిజ్య రంగంలో మంచి లాభాలు వస్తాయి. మార్కెట్లో కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక రంగం చూసినట్టయితే పెట్టుబడులకు ఇది చక్కని అనువైన సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. నూతన ప్రాజెక్టులు మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇది చక్కని సమయము, తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నాయకత్వ లక్షణాల మీద ప్రజలకు మీ మీద గౌరవము, గుర్తింపు కలిగి మీ మీద నమ్మకం కూడా ఏర్పడే అవకాశము ఈ రోజు కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత మానసిక ఒత్తిడి పెరిగి తద్వారా తలనొప్పి సమస్యలు కానీ, బీపీ పెరగడాలు కానీ ఇలాంటివి జరిగే సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆహారం మీద, ఆరోగ్యం మీద తగిన శ్రద్ధను తప్పనిసరిగా పెట్టండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో ఆనందమైన వాతావరణం కలుగుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు ఈ రోజు తీసుకుంటారు. మీకు చెప్పదగిన పరిహారము, శనివారం నాడు శనీశ్వరుణ్ణి పూజించండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ మంత్రాలు చదవండి. నవగ్రహ ఆలయంలో స్వామివారికి ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక శనిగ్రహ సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి మెరుగైన అంటే విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వస్తాయి. గణితము, సైన్సు, న్యాయానికి సంబంధించిన విద్యార్థులకు అనుకూలమైన సమయము. మీరు ఏ ప్రయత్నాలు చేసుకున్నా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు మీ యొక్క కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు పంటల యొక్క లాభాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. వాణిజ్యవేత్తలకు కొత్త మార్కెట్లో అవకాశాలు మీకు వస్తాయి. మీరు దాన్ని వృధా చేసుకోకండి. పారిశ్రామికవేత్తలకు ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా మీ ప్రోడక్ట్స్ కి మార్కెట్లో మంచి గిరాకీ పెరుగుతుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ విజయవంతమవుతాయి. మీకు కొత్త అవకాశాలు వస్తాయి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలతో పాటు వారి పేరు ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశము, సన్మానాలు, సత్కారాలు తీసుకునే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క మద్దతుతో పాటు అధిష్టానంలోనూ ప్రభుత్వంలోనూ కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చి కీలకమైన పదవులను చేపడతారు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే శరీరానికి సంబంధించిన, బుర్రకు సంబంధించినటువంటి ఒత్తిడిని తగ్గించుకోండి. ఆందోళన తగ్గించుకోండి. ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ వాతావరణంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని ఖర్చు పెడతారు. రుణాల కోసం ప్రయత్నం చేస్తారు. కొన్ని ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండకపోగా అధిక ధన వ్యయము, కొన్ని ప్రమాదాలు సూచిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ప్రయాణ నిమిత్తంగా ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే కనుక వాయిదా వేసుకోండి. తప్పదు అనుకుంటే కనుక జాగ్రత్తలు తీసుకుని మరీ వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తూ గురువులకు పూజ చేసినట్టయితే కనుక ఇటువంటి ప్రమాదాలు కానీ లేదా ఆకస్మికంగా జరిగే ఏదైనా సరే అది తగ్గే అవకాశం కనపడుతోంది. ఇవి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.